హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సనా ఆన్లైన్ టీచింగ్. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నాం కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అలాగే ఈ వీడియోని చూసి అలాగే వెళ్ళకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ ద్వారా ఈ వీడియో అనేది యూట్యూబ్ మరికొందరికి చూపించడం జరుగుతుంది. సో లైక్ చేసే ప్రయత్నం అనేది చేయండి. మరియు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, పూర్తి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది కాబట్టి ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా కొత్త వారు మన వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ The State Bank of India (SBI) has released the latest SBI Recruitment 2026 notification for specialist cadre officer post on regular basis. Candidates looking for SBI jobs 2026 SBI Deputy Manager vacancy and latest bank jobs in India can apply online from 24th February 2026. So, అలాగే మనకి ఇక్కడ this is a great opportunity for experienced IT and cyber security professional to join India's largest public sector bank SBIలో జాయిన్ అయ్యే వరకు కొత్త ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. సో ఎవరైతే బ్యాంకింగ్ సెక్టర్లో జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక గొప్ప ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. సో అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. క్వాలిఫికేషన్ అర్హత అన్నీ ఉంటే మనకు ఎస్బీఐ ఎస్సీఓ స్పెషల్ క్యాడర్ ఆఫీసర్ కింద మనకి జాబులను భర్తీ చేయడం జరుగుతుంది కాబట్టి సో ఎవరైతే క్వాలిఫికేషన్ అర్హత ఉందో అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఎస్బీఐ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ అవుట్ అప్లై ఆన్లైన్ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులను ఎస్బీఐ రిక్రూట్మెంట్. ఒకసారి ఓవర్వ్యూ మనం చూసుకున్నట్టు మనకు ఆర్గనైజేషన్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఈ జాబ్స్లను భర్తీ చేయడం జరుగుతుంది. సో ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భర్తీ చేస్తుంది కాబట్టి సో అప్లై చేసే ప్రయత్నం అనేది చేయండి. అలాగే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చి ఈ విధంగా ఉంది. అలాగే మనకి ఇక్కడ పోస్ట్ నేమ్ వచ్చేసి స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ డిప్యూటీ మేనేజర్ పోస్ట్ నేమ్ వచ్చేసి మనకి ఇక్కడ. అలాగే గ్రేడ్ వచ్చేసి ఎంఎంజిఎస్ 2 అనమాట. టోటల్ వేకెన్సీ వచ్చేసి మనకు 12 వేకెన్సీ 12 జాబ్స్ ఉన్నాయి కాబట్టి. అలాగే జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు ముంబై మరియు ఎనీవేర్ ఆఫ్ ఇండియాలో. అలాగే అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. సో ఆన్లైన్ ద్వారా అప్లై చేసే ప్రయత్నం చేయండి అప్పట్లోగా. అలాగే దీనికి సంబంధించిన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్కి సంబంధించిన మనకు ఒకసారి ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి మనకు 24 ఫిబ్రవరి 2026. అలాగే లాస్ట్ డేట్ టు అప్లై ఆన్లైన్ వచ్చేసి 16 మార్చ్ 2026. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ వచ్చేసి 16 మార్చ్ 2026. సో అప్పట్లోగా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఎస్బీఐ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నాం. మనకు డిప్యూటీ మేనేజర్ ఐటీ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ పోస్ట్ వచ్చేసి ఒకటి ఉంది. అలాగే డిప్యూటీ మేనేజర్ ఎమర్జింగ్ టెక్నాలజీ వచ్చేసి 4 పోస్టులు ఉన్నాయి. అలాగే మనకు డిప్యూటీ మేనేజర్లో సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ 2 పోస్టులు ఉన్నాయి. అలాగే డిప్యూటీ మేనేజర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అండ్ ఫోరెన్సిక్ వచ్చేసి 2 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే మరియు డిప్యూటీ మేనేజర్ టెస్ట్ ఇంజనీర్స్ 3 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 12 పోస్టులు 12 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో మరియు దీనికి సంబంధించి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ ఈ కింది క్వాలిఫికేషన్ని కలిగి ఉండాలని చెప్పడం అనేది జరిగింది. వాళ్ళు బీఈ కానీ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఐటీ ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానీ లేకపోతే ఎంసీఏ కానీ మరి అది లేకపోతే ఎంటెక్ కానీ ఎంఎస్సీ ఇన్ రిలవెంట్ డిసిప్లైన్. అలాగే మినిమం మార్క్స్ వచ్చి 50% మార్క్స్ అయితే పాస్ అయి ఉండాలి. మినిమం 4 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ అండ్ సైబర్ సెక్యూరిటీ డొమైన్. దాంట్లో కంపల్సరీగా 4 years అయితే ఎక్స్పీరియన్స్ వాళ్ళు అడుగుతున్నారు. సో ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నాయో వాళ్ళకి మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ వచ్చేసి యాజ్ ఆన్ 31/12/2025కి మినిమం ఏజ్ వచ్చేసి 25 years అంటే 25 సంవత్సరాలు. అలాగే మనకు మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మనకు 35 సంవత్సరాలు అంటే 25 నుండి 35 మధ్యలో ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ద్వారా మనకు ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలాగే అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు జనరల్ మరియు యూడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకైతే 750 750 అప్లికేషన్ ఫీగా వారు నిర్ధారించడం అయితే జరిగింది. అలాగే మనకి ఇక్కడ ఎస్సీ ఎస్టీ మరియు పీడబ్ల్యూ క్యాండిడేట్లకు అయితే ఎలాంటి ఫీ అనేది వారు తీసుకోవడం లేదు. సో అలాంటి వాళ్ళకి ఇది గొప్ప ఆపర్చునిటీ. ఫీజు లేదు కాబట్టి అప్లై చేసే ప్రయత్నం అనేది చేయండి, జాబ్ రాకపోని. సో దానికి ఈ పోస్టులకి అయితే మనకు ఎంత పే చేస్తారు, ఎంత శాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్టు మనకి ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి అపాయింటెడ్ ఇన్ ఎంఎంజిఎస్ గ్రేడ్ 2
విత్ ఏ పే స్కేల్ 64,820 నుంచి 93,960 ప్లస్ డిఏ, హెచ్ఆర్ఏఎస్, ఎస్సీఐ, పిఎఫ్, అలాగే ఎన్పిఎస్, మెడికల్ అండ్ అదర్ అలవెన్స్ అయితే ఎస్బీఐ రూల్స్ ప్రకారం వాళ్ళు మనకు అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ మనకు 100 మార్క్స్ అయితే ఉంటుంది కాబట్టి షార్ట్ లిస్టింగ్ మరియు ఇంటర్వ్యూ మరియు ఫైనల్ మెరిట్ లిస్ట్ బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ మార్క్స్ పైన ఆధారపడి ఉంటుంది. సో ఫైనల్ లిస్ట్ దాని ద్వారా ఆధారపడి ఉంటుంది కాబట్టి సో ఇంటర్వ్యూ అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే జాబ్ రాదంటే హౌ టు అప్లై ఎస్బీఐ రిక్రూట్మెంట్ అనేది మనకు విజిట్ ఎస్బీఐ అఫీషియల్ కెరీర్స్ వెబ్సైట్లోకి అయితే లాగిన్లో కావాలి. క్లిక్ ఆన్ కరెంట్ ఓపెనింగ్స్ పైన క్లిక్ చేసుకోవాలి. రిజిస్టర్ అండ్ అప్లికేషన్ని ఫిల్ చేసుకోవాలి. అప్లోడ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్ని అప్లోడ్ చేసుకోవాలి. అలాగే అప్లికేషన్ ఫీ పే చేయాలి, సబ్మిట్ చేసి అలాగే డాక్యుమెంట్ అనేది ఒకసారి ప్రింట్అవుట్ అనేది తీసుకోవాలి. దాని ద్వారా మనకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వారు అందించే ప్రయత్నం చేశారు కాబట్టి కంపల్సరీగా ఒక ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. సో ఎవరైతే బ్యాంకింగ్ సెక్టర్లో జాబ్ చేసే వాళ్ళకి ఇది గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. సో ఎవరైతే క్వాలిఫికేషన్ ఉందో కంపల్సరీగా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ని మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.